నమస్తే. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం. ఊరు బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఇలా ఎన్నో మానవ సంబంధాలతో పెనవేసుకున్నదే ఊరు. కన్న తల్లి పెంచిన ఊరు ఒకటే అంటారు. మరి నేటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం వరంగల్ జిల్లా చేర్యాల మండల్ ముస్త్యాల గ్రామానికి వెళ్తుంది. మరి ముస్త్యాల గ్రామం యొక్క అభివృద్ధి పనులేంటో, ఆ ఊరి విశేషాలేంటో ఆ ఊరి సర్పంచ్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. విజయ పథంలో సాగుతున్న ప్రతి గ్రామ ప్రస్థానం ఓ పోరాటం. తమ అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతున్న జానపదులు ఎందరో. మట్టి పరిమాణాలతో కర్షకులై కదం తొక్కుతూ కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఊర్లు ఎన్నో. మరి అలాంటి ఊర్లో ఒకటి వరంగల్ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామం. ఇక నేటి మన ఊరు మన సర్పంచ్ యూనిట్ ముస్త్యాల గ్రామానికి వెళ్తోంది. మరి నేటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం వరంగల్ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి వచ్చింది. మరి ముస్త్యాల గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ఎల్లారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో ఈ ఊరి యొక్క అభివృద్ధి పనులు కానీ తనకు సంబంధించినటువంటి విషయాలను కానీ ఈరోజు మనతో షేర్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికి మనం ఆయన కలుసుకుంటున్నాం. నమస్కారం సార్. ముందుగా మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఒక గొప్ప క్రీడాకారుడని అంటే మేము తెలుసుకున్నాము, మీరు ఆటలు బాగా ఆడతారని. సో మీ క్రీడా స్ఫూర్తిని కానీ మాకేమైనా పరిచయం చేస్తారా? స్కూల్లో చదువుకున్నప్పుడు ఆటలు ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మేము వాలీబాల్, క్రికెట్, ఖోఖో ఇవన్నీ ఆడేవాళ్ళం అండి. మేము ఆడినప్పుడు చాలా వాళ్ళు మమ్మల్ని ఆదర్శంగా చేసుకొని ఈ స్పోర్ట్స్ బాగా ఆడుతుండు ఇతను, మేము ఆయనను ఆదర్శంగా చేసుకొని ముందుకెళ్ళాలి. మేము ఆడే దగ్గర ఎంతోమంది సంతోషం, వాళ్ళు మా చుట్టూ ఉన్నప్పుడు ఎంతో బాగా వాళ్ళని చూసి మేము ఇంకా ఎక్కువ ఆడేవాళ్ళం అండి. వేరే ఊర్ల పండి పోయినా ఎన్నో విజయాలు సాధించి ఎన్నో విజయాలు సాధించినామండి మేము. ఓకే, ఒక క్రీడాకారుడి విషయం పక్కన పెడితే మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? అసలు మీరు రాజకీయాలకు రాకముందు కూడా ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని, చురుగ్గా పాల్గొన్నారని తెలుస్తుంది. అంటే రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? రాజకీయాల్లోకి రాకముందుకు మా భావనను ఆదర్శంగా తీసుకొని మేము కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతున్నామండి. ఎందుకనంటే బావవారు ఇదే స్కూల్లో చదివి మా ఊరికి, నేను అమెరికాకి వెళ్ళిన మా ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ప్రతిదీ ఒక బావవారు ఒక 20 లక్షల రూపాయలతోని స్కూల్కు ఎంతో డెవలప్ చేశారండి. ఆయన ఆదర్శంగా చేసుకొని నేను అదే బాటలో నేను నా స్కూల్లో చదువుకున్న దాని ఆప్యాయతతోని నా ఊరికి నేను ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఊర్లో స్ట్రీట్ లైట్లు ఎక్కడన్నా ప్రాబ్లం జరిగినా అక్కడ నేను చేయడము, ఊళ్ళో ఏమన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఏదన్నా అది డబ్బు విషయమైనా కొంత నా వంతు సహకారాలు అందించడానికైనా కొన్ని స్కూల్లో ఒకటి ప్రాబ్లం ఉండేయండి. అక్కడ ఒక స్టేజీ లేకుండే పిల్లలకు ఆ స్టేజ్ పేపర్ అంటే ఆ స్టేజ్ కట్టిస్తేనే మాట్లాడడానికి ఇబ్బంది లేకుంటుంటా ఉద్దేశంతో దాదాపు 35,000 ఖర్చుతోనే మా బాబు స్మారకార్థంతో నేను కట్టించానండి. అయితే మీ యొక్క బాల్యం, మీ విద్యాభ్యాసం, మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా వివరిస్తారా? నేను చిన్నతనంలో చిన్న స్కూలు ఇక్కడ ఊర్లో ఉండి అక్కడ చదువుకున్నా 5th వరకు. అక్కడ నుండి హై స్కూల్లో 6th నుంచి మా హై స్కూల్లో చదివాను. ఇంటరు చేర్యాల్లో చదివాను. కొన్ని పరిస్థితులలో బాబు రిటైర్మెంట్ అయ్యాను. అక్కడ నుండి బాబు రిటైర్మెంట్ అయిన తర్వాత అంతకుముందు వ్యవసాయం అనేది బాబు వాళ్ళే చేశారు, దాదాపు బాబు వాళ్ళే చేశారండి. అక్కడ దాని తర్వాత ఎవరు చేసే అన్ననేమో ఉద్యోగ రీత్యా జాబ్ చేసుకునేది, తమ్ముడేమో చిన్న వయసు. ఇక నా మీదనే భారం పడి నేనే వ్యవసాయానికి నాకు డిస్కంటిన్యూ అయిందండి. ఇంటర్ చదివాను.
దాని తర్వాత వ్యవసాయం చేసుకుంటూ కొన్ని బాపుకు తోడ్పాటు పడుకుంటా కొన్ని వ్యవసాయం చేసుకుంటూ దాని గురించే మొత్తం నా జీవితం అనేది కొంచెం చేసుకున్నాం. అసలు మీరు రాజకీయాలకు రాకముందు కూడా ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, చురుగ్గా పాల్గొన్నారని తెలుస్తున్నారు. అంటే రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది? రాజకీయాల్లోకి రాకముందుకు మా భావను ఆదర్శంగా తీసుకొని మేము కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతున్నామండి. ఎందుకనంటే బావవారు ఇదే స్కూల్లో చదివి మా ఊరికి నేను అమెరికాకి వెళ్ళిన మా ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ప్రతిదీ ఒక బావవారులు ఒక 20 లక్షల రూపాయలతోని స్కూల్కు ఎంతో డెవలప్ చేశారండి. ఆయన ఆదర్శంగా చేసుకొని ఊర్లో స్ట్రీట్ లైట్లు ఎక్కడన్నా ప్రాబ్లం జరిగినా అక్కడ నేను చేయడము, ఊళ్ళో ఏమన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఏదైనా అది డబ్బు విషయమైనా కొంత నా వంతు సహకారాలు అందించడానికైనా. దాని తర్వాత మా సర్కిల్లో అందరూ కలిసి ఊళ్ళో అవకాశం వచ్చింది. ఊళ్ళో అవకాశం వస్తే ఇప్పుడు మీరు చేస్తే బాగుంటుంది, ఇవి చిన్న చిన్న కార్యక్రమాలు మాకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు, ఇప్పుడు మా ఊరికే ఉంటే మాకు ఊళ్ళో అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో అందరూ మాకు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి మా బావ దగ్గర కోరారండి. దాని తర్వాత మా బావ వాళ్ళు నన్ను చూసి మీరు నా దగ్గర ఆస్తిని చూసి మీరు మా బామ్మారికి చేస్తే బాగుండదు, ఆయన వ్యక్తిగతంగా చేస్తారనుకుంటే మీరు చేయండి, లేకపోతే సపరేట్ ఊపోండి అనే ప్రేరణ ఉండే. వాళ్ళు ఖచ్చితంగా ఈయన చేస్తాడనే ఉద్దేశంతో నన్ను పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి ఈ స్థాయికి నిలబెట్టారు. అంటే ముఖ్యంగా మీ ఊరి సమస్యలు, అంటే మీరు సర్పంచ్గా ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు? ఊళ్ళో సమస్యలు అంటే ఒకటి డ్రైనేజ్ సమస్య ఉందండి. ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉంది, సీసీ రోడ్స్ లేవు. ఊళ్ళో ప్రతిదీ మేము గంగదేవి పెళ్ళిలాగా మేము చేద్దామనే ఉద్దేశంతో సంకల్పంతో ముందుకెళ్తున్నామండి. జనాభా కలిగిన అందమైన ఊరు ముస్త్యాల. మరి ఈ ఊరి సర్పంచ్ ఎల్లారెడ్డి విద్యాపరంగా డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్. అంతేకాదు చేర్యాల మండల స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారుడు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు సేవా కార్యక్రమాలు చేయడమంటే చాలా ఇష్టమట. బహుశా ఆ ఇష్టమే ఆయన్ను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. ఇప్పుడు మనం ముస్త్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాము. మనతో పాటు వార్డు సభ్యులు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు ఉన్నారు. మరి ప్రభుత్వ పథకాలను మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, గ్రామం అభివృద్ధి పదంలో సాగేందుకు ఎలాంటి కృషి చేస్తున్నారో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అంటే ఆసరా పింఛన్లు ఉన్నాయి, వృద్ధుల పింఛన్లు ఉన్నాయి, అలాగే వితంతు పింఛన్లు ఉన్నాయి. ఇలాంటి పనులు మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పటి మటుకు సీసీ రోడ్స్, ఊర్లో సీసీ రోడ్స్ ఒక 6 లక్షలు చేశామండి. మిగతాది ఇంకోటి 2 సిస్టమ్ ట్యాంక్స్ దాదాపు ఒక 4 లక్షలతో చేశామండి. దాని తర్వాత సైడ్ డ్రైన్స్ దాదాపు 6 లక్షలతో సైడ్ డ్రైన్ చేశామండి. ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇంకోటి హెల్త్ సబ్ సెంటర్ 5 lakhsతో చేశామండి. అంగన్వాడీ బిల్డింగ్ ఒక 3,50,000తో చేశాము. మిగతాది బ్యాలెన్స్ వర్క్ ఉంటే ఎంపీటీసీ గారు చేశారండి 3 lakhsతో. ఒక 5 బోర్లు వేసామండి. ఊర్లో ఒక 5 బోర్లు వేస్తే ఒక 2 ఫుల్ సక్సెస్ అయ్యాయండి. దానికి కొంచెం దాహార్తి ఊర్లో కొంత సమస్య పోయిందండి. ఊర్లో ఇంకా కొన్ని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం మేము. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్గా వార్డ్ మెంబర్స్ అయినా, ఉప సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, కార్యదర్శి అయినా అందరూ సపోర్ట్గా చేసుకొని అందరూ కలిసికట్టుగా పని చేయడానికి నాకు అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇప్పుడు ఉప సర్పంచ్ గారితో మాట్లాడదాము. మరి ఉప సర్పంచ్ గారే కావచ్చు, అలాగే వార్డు మెంబర్సే కావచ్చు, వీరు మరి సర్పంచ్ గారికి వీరి సహకారాన్ని ఎలా అందిస్తున్నారు, వారి మాటలను తెలుసుకుందాం. సర్పంచ్ సాబ్ గారికి అన్ని విధాల తోడుపాటుగా ఉంటున్నామండి. మన ముస్త్యాల ఆసరా పెన్షన్లు 465 మందికి ఆసరా పెన్షన్లు పెట్టించారు. ప్రతి విషయంలో సర్పంచ్కి అండదండగా ఉండి మా ఊరు డెవలప్ గురించి మా అంత కృషి చేస్తున్నామండి. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అయినా సరే, వాటర్ వ్యవస్థ అయినా సరే, అన్ని విధాలా మా సర్పంచ్ గారు ఊళ్ళో బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనతో ఎంపీటీసీ గారు అయినటువంటి రామస్వామి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రభుత్వం పర్యావరణం పైన దృష్టి సారించింది, అలాగే జల సంరక్షణ సాధన కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఈ పర్యావరణం కింద మరుగుదొడ్ల నిర్మాణం,
అలాగే జల రక్షణ సాధన సమితి కింద సేవ్ వాటర్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రెండు సెక్టార్లో మీరు ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? నా పేరు రామస్వామి, ఎంపీటీసీని, ముస్త్యాల గ్రామం. ఎన్నికొడు గుంతలు 100 దాకా చేస్తుర్రు, ముగ్గు వర్షం చేస్తుర్రు. ఇంకా పని ఇంకా 100 దాకా చేసేది ఉన్నది. సైడ్ డ్రైనేజ్ కట్టేశాను, సిస్టమ్ ట్యాంక్ కట్టేశాను, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాము, కంప్లీట్ అయింది. మిషన్ కాకతీయది ఇప్పుడు చేస్తున్నాం. టెండర్ వరకు నిన్న పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు మనం ముస్త్యాల గ్రామ వార్డు మెంబర్ అయినటువంటి సుల్తానా గారితో ఉన్నాము. చెప్పండి మేడం, ఇక్కడ మీరు అందరూ అంటే మీ పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్షమే కావచ్చు, అలాగే ప్రజల కోఆపరేషనే కావచ్చు, వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుని మీరు ఎలా ముందుకెళ్తున్నారు? నా పేరు కమర సుల్తానా. ముస్త్యాల గ్రామానికి 3rd వార్డ్ మెంబర్ని సెలెక్ట్ అయ్యాను. మా ఊరు డెవలప్మెంట్ కోసం మా అందరు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరం చేసిన పనుల గురించి మాకు అంతా తెలిసి ఉంటుంది. మాకు అందరి సపోర్ట్ సుత ఉన్నది, కోఆపరేట్ చేస్తారు మాకు ఊర్లో సుత. మాకు ఊర్లో ఎవరితో ఏమీ అభ్యంతరం లేదు. ఏది పనులైనా, ఎంత బడ్జెట్ ఉన్నా, ఎంత ఖర్చు చేసినా మాకు అందరికీ తెలిసి ఉంటుంది. వార్డు మెంబర్లకు అందరిలోకి మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటాం అందరం కలిసి. అలా అందరం ఒపీనియన్ తీసుకొనే అంత పనులు చేస్తాం. మేము పర్సనల్గా ఎవరు ఏం చేయరు. అయితే మాకు అంత డెవలప్మెంట్ కోసం సర్పంచ్ గారైనా, ఎంపీటీసీ గారైనా ఎవరితో మాకు ఏమి, వార్డు మెంబర్లకైనా, సభ్యులకు, ఊర్లకు ఎవరికి ఏమీ లేదు ఇబ్బంది, అట్లా కంప్లైంట్స్ కూడా ఏమీ లేదు. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగానే పనిచేస్తామని చెప్తున్నారు సుల్తానా గారు. ముఖ్యంగా అధికార పార్టీ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీ అయితేనేమి, మాకు అలాంటి భేదభావం లేకుండా అందరు కలిసికట్టుగానే ముందుకు వెళ్తాము. అయితే ఇంకా ఈ ముస్త్యాల గ్రామానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లే కావచ్చు, అలాగే ఈ అమరవీరులకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, అలాగే ఎస్సీస్కి సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి విషయమే కావచ్చు. సో ఇలాంటి అంశాల పట్ల, ఇలాంటి విషయాలపై వాళ్ళు ఏ విధంగా అంటే ముందుకు వెళ్తున్నారో ఇంకా అడిగి తెలుసుకుందాము సర్పంచ్ గారిని. చెప్పండి సార్. డబుల్ బెడ్రూమ్ విషయంలో ఖాళీ ప్లేస్ చూపెట్టమని చెప్పారు ఇదివరకు. అయితే 42 ఎకరాలు దేవాదాయ సంబంధించిన భూమి ఉండే, అది వాళ్ళు ఇవ్వనంటారు. అయితే ఫస్ట్ ఫేజ్లో చేర్యాల మండలంలో ఒక 5 గ్రామాలను ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన గ్రామాలని ఒక 3 ఎకరాలు, 4 ఎకరాలు ఒక్కొక్క దగ్గర ఒకటే సమూహంతో కట్టిస్తామని గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఇంతవరకు గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ మా మండలంలో ఇంతవరకు స్టార్ట్ చేయలే. అది తప్పకుండా కేసీఆర్ కన్న కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతిదీ మేము సుధా దానిలో భాగస్వాములు అవుతాం. ఈ సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మా ఊర్లో వీటికి ఖచ్చితంగా మేము డబుల్ బెడ్రూమ్లో కట్టించి తీరుతామండి. అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు 10 lakhs పెట్టారు. అదే మా ఊర్లో అతను మైసంపల్లి కుమార్ అతను చనిపోయాడు. ముస్త్యాల గ్రామం నుంచి ఒకరికి వచ్చిందండి. అది మేము కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా ఓ ఊరి అభివృద్ధి ప్రారంభమయ్యేది రోడ్డు సదుపాయం వలనే. అందుకే ఈ ఊరి సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ కలిసి సమిష్టిగా వాడవాడలకి సీసీ రోడ్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి గారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా పాలక మండలి సభ్యులు, వార్డు మెంబర్స్ సహకారం అందించడంలో ముందుండటం వల్ల సమిష్టిగా ముందుకు వెళ్తున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి ప్రాథమిక అంశాలు, అలాగే త్రాగునీళ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తూ తమ ఊరి ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన చెరువుల అభివృద్ధి, ఇంటింటికి నల్ల సదుపాయం, అర్హత కలిగిన వారికి సరైన శిక్షణనిస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని చూపిస్తున్న వ్యక్తి ఎల్లారెడ్డి. కాయకష్టం చేసుకునేవారు వయస్సు మీద పడ్డాక కాచుకుని చూసేవారు లేక తల్లడిల్లుతున్న అవ్వలకి, అయ్యలకి ప్రభుత్వ పింఛన్లు సకాలంలో వచ్చేలా చేసి వారి ఆశీర్వాదాన్ని అందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఈ ఊరి సర్పంచ్ ఎల్లారెడ్డి గారు. సో వీరు మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో కలుసుకుందాం.
చూస్తూనే ఉండండి స్టూడియో 9 న్యూస్.